ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకం చేసుకుని మారుమనసు పొంది ఆ మొదటి క్రియ చేయుము. దేవుడు ఇక్కడ ఎఫెసీ సంఘానికి హెచ్చరించి ఉన్నాడు ఏమని? నీ మొదటి ప్రేమను వదిలితివి. నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతేవో జ్ఞాపకం చేసుకుని మారుమనసు పొంది మొదటి క్రియ చెయ్యి. మొదటి క్రియ అంటే ఏమిటి అంటే, మనం మారుమనసు పొందిన మొదటిలో ఎలా ఉంటాం? ఎంతో కృతజ్ఞత హృదయంతో కలిగి ప్రేమతో దేవుని యందు ఆసక్తితో భయంతో ఉంటాం. కానీ రాను రాను ఆ యొక్క ఆసక్తి ప్రేమ తగ్గిపోతుంది. అయితే నువ్వు ఆ స్థితిలో ఉండకూడదు. మారుమనసు పొందు, నువ్వు మొదటి క్రియ చెయ్యి, లేకపోతే నీ దీపస్తంభం నుంచి నీ దీపాన్ని తీసివేస్తాను అని దేవుడు హెచ్చరించి ఉన్నాడండి. అయితే ఆ మారు మనసు పొందితే దేవుడిచ్చే ప్రతిఫలం కూడా చెప్పి ఉన్నాడు. ఏమిటది? జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. ఎవరైతే మారు మనసు పొందుతారో వారు మొదటి ప్రేమను, దేవుని యందు మొదటి ప్రేమను ఉంచుతారో వారికి ఒక పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును అని చెప్పి ఉన్నారు. ఆమేన్.